కూడా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు జూపూడి ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఈనాటి సామాజిక సాధికార యాత్రకు ఉన్నటువంటి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, ఎంపీగా ఉన్నటువంటి నేను ఎక్కువగా అభిమానించే మా మేడం వంగగీత గారు, తమ్ముడు ఇంకొక ఎంపీ సురేష్ గారు, మాట్లాడి వెళ్ళిపోయినటువంటి కౌన్సిల్ స్పీకర్ చైర్మన్ మోషన్ రాజు గారు, వైజాగ్ నుంచి వచ్చి మాట్లాడినటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు, అదేవిధంగా పెద్దలు, ఈనాటి సభకు ముఖ్య కారణమైనటువంటి వయస్సులో చిన్నవాడైన అద్భుతంగా పనిచేసే వ్యక్తిగా ఈరోజు మీ ముందు చేతులు కట్టుకొని జగన్లాగా యాక్షన్ చేస్తూ జనంలోకి వచ్చినప్పుడు దండం పెట్టాలి. ఎట్లా పెడతావు? పెట్టు, సరిగా పెట్టు, అట్లనే పెట్టు, అట్లనే. ఇంకా పైకెత్తు చెయ్యి, ఇంకా 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 మీరు పెట్టరా? ఈయన పెడితే మీరు పెట్టరా? ఈ సభలో చాలా తక్కువ సమయం తీసుకొని మీ ముందు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు, ఎన్నో ఏళ్లుగా ఈ సమాజాన్ని చూస్తున్నట్టు మీకు ఎవరు మంచివాళ్ళు, ఏ పార్టీ మంచిదో, ఏ పార్టీ చెడ్డదో, ఏ నాయకుడు మంచివాడో, ఏ నాయకుడు చెడ్డవాడో, ఏ నాయకుడు ప్రజల గురించి ఆలోచిస్తాడో, ఏ నాయకుడు చెప్పి మర్చిపోతాడో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మీరు ఎన్నుకొని పరిపాలించండి పంపినటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తిరిగి మాకు మీరే కావాలనే వాళ్ళు ఒక్కసారి మీ కుడి చెయ్యి ఉంటే ఎత్తమని నేను కోరుతా ఉన్నాను. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావాలనే వాళ్ళు మీ కుడి చెయ్యి తెచ్చుంటే ఒక్కసారి ఎత్తమని కోరుతా ఉన్నాను. అక్కడ కూర్చున్న వాళ్ళని కూడా దయచేసి సభంతా చివరి దాకా ఎత్తున్నారు. 2 చేతులు కట్టుకున్న వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు కావాలంటే మీరు కుడి చేయి తెచ్చుంటే ఒకసారి ఆ చేయి పైకి ఎత్తమని కోరుతా ఉన్నా. అది అలానే ఉంచండి. ఒక్కసారి కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడగలరా? కూర్చున్న చాలా స్పీడ్గా లేచారు. ఆ చేయి అలానే ఉంచారు కదా. మీ ఎడం చేయి కూడా ఎక్కడన్నా బీరువాలో పెట్టకుండా తెచ్చుంటే దాన్ని కూడా పైకెత్తండి. కెమెరాలు వీలైతే అటు తిప్పుకోండి. ఒక్కసారి ఆ 2 చేతులు కలిపి ఇక్కడ నుంచి ఆ 2 కిలోమీటర్ల దాకా 2 చేతులు కలిపి జగనన్నకు వినపడేటట్టుగా ఒక్కసారి చప్పట్లు కొట్టగలరా? నేను ఆపమనేంత వరకు మీరు కొడుతూనే ఉండాలి. గట్టిగా కొట్టాలి ఆ చప్పట్లో. కెమెరా రౌండ్ చేసుకోవచ్చు, 360 డిగ్రీస్ కెమెరాని తిప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్. మీ 2 చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి ఈ వ్యక్తిని మీరు ఆదరిస్తున్నారు. ఈ వ్యక్తి పట్ల మీకు ప్రేమ ఉన్నది. ఈ వ్యక్తి మీకు పనికొస్తాడని మీరు భావిస్తున్నారు. దానికి సంకేతం మాత్రమే మీరు లేచి నిలబడి 2 చేతులు ఎత్తి చప్పట్లు కొట్టడం. నేను ఇతనికి ఓటేయమని అడగలేదు, అడగటానికి కూడా నేను రాలేదు. ఎందుకంటే ఓటు అనేది మీరు స్వతంత్రంగా సీక్రెట్ గా
మీకై మీరు అనుకొని వేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. మీరు ఈయనకు ఓటేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈయన పట్ల మీకున్నటువంటి ప్రేమను చూపించారు చూడండి, అది రేపు ఓటేసేటప్పుడు పనిచేస్తుందేమోనని నేను భావిస్తా ఉన్నాను. ఒక కవి అంటాడు, సమానత్వం ఎలా ఉండాలంటే ఒక సెలయేరులాగా ఉండాలట. ప్రేమ, దయ ఈ రెండు ఎలా ఉండాలంటే ఒక కొండవాగు పారినట్లుగా ఉండాలట. ఈ రెండు కలిస్తేనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈరోజు ప్రజలు భావిస్తున్నటువంటి అంశంగా నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను. ప్రేమ ఉన్నది, సమానత్వం ఉన్నది. ఆ సమానత్వం కోసమే సామాజిక సాధికార న్యాయ యాత్రని ఈ రోజు నేను కాదు 4 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ పోతూ ఉన్నాను. నా తరఫున మాట్లాడుతున్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ప్రతి ప్రాంతానికి వెళ్ళి మీరే మాట్లాడుకోండి. జగనన్న 4 సంవత్సరాలుగా ఏం చేశాడో అది మీరు మాత్రమే చెప్పండి అని ఆయన చెప్పమంటే ఆయన తరపున ఈరోజు ఈ ప్రాంతానికి మేము రావటం జరిగింది.